హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంబటి రాంబాబు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్గా పోరాడుతున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అంబటి రాంబాబు గారే. నిజంగా చెప్తున్నా, అంటే నేనేదో విద్యాసలేను. పాపం ప్రాబ్లం ఏందని చెప్పి అంటే అంబటి రాంబాబు గారు ఎంత పబ్లిక్లోకి వచ్చినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. అది రాంబాబు గారితో ఉన్న ప్రాబ్లం. ఆయన చాలా మనస్ఫూర్తిగా కొట్లాడుతుండే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన చాలా అంటే చాలా కొట్లాడుతుండు. చాలా ప్రతి దానికి రాష్ట్రంలో నాకు తెలిసి అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినాక ఇప్పటిదాకా ప్రతి అంశంలో స్పందించిన వ్యక్తి ఎవరు ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారు అని అంటే అంబటి రాంబాబు గారే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చినా సరే కూడా, అంబటి రాంబాబు గారు బయటకు వచ్చినా సరే కూడా, ప్రెస్ మీట్లో పెట్టినా సరే కూడా పబ్లిక్ ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. ఆయన అసలు ఒక లీడర్గా, అరే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతుంది కదా, ఈయన మన కోసం కొట్లాడుతుంది కదా అని చెప్పేసి ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. పాపం అది ఎందుకో నాకు అర్థమవుతలేదు. అంటే నాకు తెలిసి రాంబాబు గారు మాట్లాడే విధానమా, లేకపోతే రాంబాబు గారు మాట్లాడంటే ఆయన ఎంత సీరియస్గా మాట్లాడినా సరే కూడా కామెడీగా తీసుకుంటారు. ఆయన ఎంత సీరియస్గా మాట్లాడినా సరే ఆయన ప్రెస్ మీట్ ముంగడికి వస్తారు, గట్టిగా మాట్లాడతాడు, పాపం ఎదిరిస్తాడు, సవాల్ చేస్తాడు, ఎవరు సీరియస్గా తీసుకోరు. వేరే వాళ్ళు అట్లా కనుక ఏమైనా మాట్లాడితే దాన్ని ఫుల్గా సోషల్ మీడియాలో పెట్టి మొత్తం ఫుల్గా హైలైట్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలామంది చాలా హైలైట్ చేస్తారు, అట్లా ఇట్లా మాసు అన్న టైగర్ పులి అని చెప్పి. పాపం అంబటి రాంబాబు గారిని మాత్రం పట్టించుకుంటారు ఎంత చేసినా సరే. ఇంత అన్యాయం ఇది అంబటి రాంబాబు గారికి. అది రైతులకి అంటే ఏది రాష్ట్రంలో ఏది జరిగినా సరే కూడా అంబటి రాంబాబు గారు ఫస్ట్ ఉంటారట. ఏది అది మంచిగా చెడ పక్కన పెడితే రాజకీయంగా ఏమన్నా చేయాలి అని అంటే ఫస్ట్ ముంగట వచ్చి నిలబడతాడు. కనీసం అసలు ఈ షర్మిలా గారికి వీళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా రాంబాబు గారికి ఇస్తలేదు. ఆయన అంతా టైం తీసుకొని ఆయన అంతా ఇది చేసినా సరే కూడా, అంత అన్నం ఇది చేసినా సరే కూడా ఎవరు ఆయనని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారో నాకు అర్థమవుతలేదు ఇప్పటికీ. ఏంది రాంబాబు గారు చేసిన తప్పింది? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంబాబు గారిని దొక్కేస్తారు? అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? సోషల్ మీడియా వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు మొత్తం ఫుల్గా, రోజా గారు మాట్లాడితే ఫుల్ హైలైట్ చేస్తారు, మాసు వెనుక మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి ఎలివేట్ చేస్తారు. షర్మిలా గారు మాట్లాడితే ఎలివేట్ చేస్తారు, కొడాలి నాని గారు మాట్లాడితే ఎలివేట్ చేస్తారు. బట్ రాంబాబు గారు మాట్లాడితే ఎందుకు ఎలివేట్ చేస్తలేరు మీరు? ఏమంతా అంత సిన్సియర్గా ఎవరన్నా పనిచేసారు ఇప్పటిదాకా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మినిస్టర్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానం, విశ్వాసంతో, పార్టీ మీద ఉన్న బాధ్యతతో ఆయన ప్రతి దానిలో వచ్చి స్పందించి అండగా నిలుద్దామని చెప్పి ఆయన ప్రతి ఒక్క ఏ కార్యక్రమం జరిగినా సరే కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఎవరైనా సరే కూడా అంబటి రాంబాబు గారు వేసుకున్నట్టు ఎవరైనా సరే కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోగో ఎవరైనా వేసుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు గారు తప్ప, అదేది నవరత్నాల్లో ఏమో ఉంటుందో లోగో, అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోని, అది ఎవరన్నా వేసుకున్నారా? ఒక్క అంబటి రాంబాబు గారు తప్ప. ఇంత చేస్తున్న వ్యక్తికి ఎందుకు మీరందరూ ఆయనను దొక్కేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు దొక్కేస్తారు? ఇంత అన్యాయం, పాపం అనిపిస్తలేదు మీకు ఎవరికి? ఒక సీనియర్ పొలిటీషియన్ ఆయన మీ పార్టీలో. ఆయన మాట్లాడే మాటలు ఎట్లుంటాయి మీకు తెలియదు, మీరు చూసారు కదా. అటువంటి అంత మంచి లీడర్ను పట్టుకొని, అంత కష్టపడుతున్న వ్యక్తిని పట్టుకొని మీరు ఇంత లైట్గా తీసుకొని ఆయనకి ఏం సపోర్ట్ చేయకపోతే ఆయన ఎన్ని రోజులని కొట్లాడతాడు? ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఆ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఈడ మన గుంటూరు దాకా తీసుకోండి, మన అమరావతి దాకా తీసుకోండి, ఎక్కడ ఏం జరిగినా సరే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేది అంబటి రాంబాబు గారే. ఇంతమంది ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఆయన తప్ప ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా? ఆయన తప్ప ఎవరైనా ప్రశ్నిస్తారా? పార్టీ కోసం అంత కష్టపడుతున్న వ్యక్తిని సొంత పార్టీ నాయకులే ఎలివేట్ చేసలేరు, సొంత పార్టీ నాయకులే ఆయనని సపోర్ట్ చేసలేరు. ఇంత దారుణమా? ఏం అన్యాయం చేసిండు ఆయన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలే చేస్తుండే కదా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వల్ల పార్టీకి ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత పేరు వస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే స్పందించే దానిలో అయితే ఫస్ట్ ఆయనే ఉంటాడు కదా. మీరు నాకు హైలైట్ అర్థం కాదు ఏంటంటే ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా సరే కూడా అంబటి రాంబాబు గారు వైట్ అండ్ ఉంటారు. నరేంద్ర మోడీ గారిని చూసి ఏమో ఇన్స్పైర్ అయినట్టున్నారు. ప్రధానమంత్రి గారిని చూసి ఆ గడ్డం అంతా పెంచడం స్టార్ట్ చేశారు, కలర్ కేయడం మానేసారు.
అంటే మరి కొత్త లుక్ ఏమైనా ట్రై చేసిరమ్మా? అంటే చాలా రోజుల నుంచే అది చేసుకురు. లాస్ట్ టైం ఏవో కొన్ని పుకార్లు వచ్చినాయి కదా, అప్పటి నుంచి దాన్ని తుడిపేసుకోవడం కోసం వేసుకురేందు మరి అది నాకైతే తెలియదు, నేను అనుకుంటున్నా దానికోసం అని చెప్పి ఏ కలర్ ఏదైనా సరే కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంచిన నవరత్నాలు అన్నీ ఇక్కడ వేసుకొని తిరిగిన నాయకుడిని ఎవరినన్నా సరే నాకు చూపిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవరన్నా చూపిస్తారా? అంత ధైర్యంగా నవరత్నాలు వేసుకునే వ్యక్తిని ప్రెస్ మీట్లు పెడతారు, మీడియా ఛానళ్ళకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంకా పార్టీ కోసం ఇంతకన్నా కష్టపడే నాయకులు ఇంకేడ దొరుకుతారు? ఏ పార్టీకైనా సరే ఈసెంట్ లీడర్ ఉన్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చూసుకోరు. ఆయన ప్రెస్ మీట్లు ఏంది రోజు గడవదు. అది సోషల్ మీడియాలనా, యూట్యూబ్ ఛానళ్ళనా, లేకపోతే మీడియా ఛానళ్ళనా, ఏ ప్లేస్ ఏదైనా సరే కూడా ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు ఆయన ప్రశ్నించే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి లేదు. ఆయనకున్నంత ధైర్యం. ఎందుకు ప్రతిదానికి ఆయన ఒక్కడే ఇన్ని రోజులు అని చెప్పేసి బరువును మోయాలి? ఇన్ని రోజులు అని చెప్పేసి ఆ పార్టీని అట్లా గుంజుకురావాలి? ఎవరు స్పందించకపోయినా, ఎవరు ఏమన్నా అనకపోయినా ఆయన మాత్రం ముందుండి ఎక్కడ ఏం జరిగినా సరే కూడా వాలిపోయి ఆన్ ది స్పాట్లో ఆడికి పోయి ప్రశ్నిస్తుండే కదా. ఎందుకు మీరు సపోర్ట్ చేస్తలేరు ఆయనని? ఆయన చేసిన తప్పేమి? పార్టీ కోసమే కదా ఆయన కష్టపడుతుండు. అంబటి రాంబాబు గారు పార్టీ కోసమే కదా కష్టపడుతుంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ ఎందుకు ఆయనకి సపోర్ట్ చేస్తలేరు? మధ్యలో పేరు నాని గారు వస్తారు కానీ ఆయనకి నాన్నగారు ఈయనకి సపోర్ట్గా రారు. ఆయన ఏదైతే మాట్లాడాలనుకున్నారో, ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో ఆయన చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే నాన్నగారు ఆల్రెడీ నేను రాజకీయాలు వదిలేసాను, నేను పోటీ చేయను కాబట్టి ఎందుకులే అని చెప్పేసి ఆయన ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చేసింది కాబట్టి మేబీ నాన్నగారిని మనం అంత సీరియస్గా తీసుకునే అవసరం లేదు. బట్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడ అవసరమైతే అక్కడికి పోయి మీడియాకి పార్టీ గురించి పార్టీలో ఉన్న సమస్యల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ ఆయన మాట్లాడుతుంటే మీకు ఎలివేట్ చేయడానికి వస్తలేదు బాబు. అంతే అసెంట్ లీడర్ ఇంకేడ దొరుకుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? మీరు ఇప్పుడు చెప్పండి, మీరు కామెంట్లో మీరు చెప్పండి, అంబటి రాంబాబు గారిని మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా స్పందించడంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు అంబటి రాంబాబు గారిని సీరియస్గా తీసుకుంటలేరు? ఆయనకు అంత కష్టపడి ఆయన మొత్తం గొంతు దించుకొని నడుస్తుంది కదా పార్టీ కోసం, కార్యకర్తల కోసం. ఏ కార్యకరణ ఏ మీటింగ్ అయినా ఎక్కడైనా సరే కూడా అంబటి రాంబాబు గారు లేకుండా అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇంత బలమైన నాయకుడిని ఎందుకు మీరు ఎలివేట్ చేస్తలేరు? ఇంత దమ్మున్న నాయకుడిని ఎందుకు మీరు అనగదొక్కేసారు మీరు? ఆయన వచ్చి మాట్లాడినప్పుడు ఒకసారి చూడండి, ఆయన వాయిస్లో బేస్ కానీ ఆ కళ్ళల్లో పవర్ కానీ పార్టీ కోసం, పార్టీ విధి విధానాల కోసం, కార్యకర్తల కోసం ఎట్లా కొట్లాడుతుండే ఆయన. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఎవరు కనిపిస్తలేవా? ఎందుకు ఇట్లా తిప్పలు పెడతారు ఆయనని? నాకైతే నేను చెప్తున్నా కదా, పార్టీ అధికారం కోల్పోయినప్పటి సంది ఇప్పటిదాకా ఆయనని ఎందుకు కామెడీగా తీసుకుంటారో లేకపోతే లైట్ తీసుకుంటారా రీజన్ నాకు తెలియదు. కానీ అంబటి రాంబాబు గారు స్పందించిన రోజులు స్పందించినట్టు ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించలేదు ఇప్పటిదాకా. అన్ని గానం మీరు కావాలంటే చూడండి కావాలంటే మీకు అర్థమవుతుంది క్లియర్గా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి దానిలో వచ్చి స్పందించి అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయింది అన్నది మీరు చెప్పాలి, అది నేనేం చెప్పాలి, అది నా స్కోప్ కాదు. బట్ పార్టీ కోసం ఆయన ఎట్లా పనిచేస్తుందో చెప్పడమని చెప్దాం అనుకునే వీడియోలో చెప్పిన. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.